హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. భర్తీ చేసిన ఉద్యోగాల్లో కొన్నిటికి ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండానే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మరికొన్ని ఉద్యోగాలకి 7th క్లాస్, మరికొన్ని ఉద్యోగాలు 10th క్లాస్, మరికొన్ని ఉద్యోగాలు 12th క్లాస్, మరికొన్ని ఉద్యోగాలకు డిగ్రీ అర్హతలతో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి రాత పరీక్ష కండక్ట్ చేయడం లేదు. అలాగే ఎటువంటి ఫీజు కూడా మనం పేమెంట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక్క చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మే ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి. ఈ నోటిఫికేషన్ ద్వారా మిషన్ శక్తిలో భాగంగా మల్టీపర్పస్ హెల్పర్ అనేటువంటి ఉద్యోగాన్ని కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 1 వేకెంట్ని ఫిల్ చేస్తున్నారు. ఓసీ కేటగిరీకి ఒక ఉద్యోగాన్ని రిజర్వ్ చేశారు. శాలరీ వచ్చేసి 13,000 రూపాయలకు మెన్షన్ చేశారు. హై స్కూల్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుందని మెన్షన్ చేశారు. అలాగనే చదువు వచ్చి ఉండి కొంచెం నాలెడ్జ్ ఉండి ఈ రిలవెంట్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ కనుక అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అలాగనే ఇదే నోటిఫికేషన్ ద్వారా ఇంకా మరికొన్ని ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్స్లో కొన్ని ఉద్యోగాలని, స్పెషల్ అడాప్షన్ ఏజెన్సీలో మరికొన్ని ఉద్యోగాలని, చిల్డ్రన్స్ హోమ్స్లో మరికొన్ని ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. అయితే ఈ ఉద్యోగాలన్నిటికి సంబంధించి కూడా కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి కూడా క్లియర్గా తెలియజేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్స్లో 2 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అవి కూడా 2 ఖాళీలు అనమాట. అవుట్ రీచ్ వర్కర్ అనేటువంటి ఉద్యోగాన్ని కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఒక ఖాళీని భర్తీ చేస్తున్నారు. ఇక్కడ అందరికీ కూడా ఏజ్ లిమిట్స్ వచ్చేసి 25 నుంచి 42 సంవత్సరాలకు మెన్షన్ చేశారు. వీరి శాలరీ వచ్చేసి 10,592 రూపాయలకు మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడే మరొక ఉద్యోగం వచ్చేసి సోషల్ వర్కర్ అనేటువంటి ఉద్యోగాన్ని కూడా కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో భర్తీ చేస్తున్నారు. వీరి శాలరీ వచ్చేసి 18,536 రూపాయలకు మెన్షన్ చేశారు. అలాగే సెకండ్ వన్ వచ్చేసి స్పెషల్ అడాప్షన్ ఏజెన్సీ SAAలో 2 ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తున్నారు. డాక్టర్ పార్ట్ టైం విధానంలో ఆయా ఫీమేల్ క్యాండిడేట్స్కి 2 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. డాక్టర్కి వచ్చేసి పార్ట్ టైం విధానంలో భర్తీ చేస్తున్నారు కాబట్టి 9,930 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఆయాకు వచ్చేసి 7,944 రూపాయలుగా మెన్షన్ చేశారు. అలాగే చిల్డ్రన్స్ హోమ్లో ఉన్నటువంటి ఉద్యోగాలను కూడా 3 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఎడ్యుకేటర్ వచ్చేసి పార్ట్ టైం విధానంలో, హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ వచ్చేసి అవుట్సోర్సింగ్ విధానంలో, హౌస్ కీపర్ వచ్చేసి అవుట్సోర్సింగ్ విధానంలో 3 ఉద్యోగాలను 3 ఖాళీల చొప్పున భర్తీ చేస్తున్నారు. ఎడ్యుకేటర్కి వచ్చేసి 10,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్కి వచ్చేసి 7,944 రూపాయలుగా మెన్షన్ చేశారు. హౌస్ కీపర్ కూడా 7,944 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. అలాగే నోటిఫికేషన్ సంబంధించి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని చూపించిన విధంగా అప్లికేషన్ అంతా ఫిల్ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి వాటికి సంబంధించిన సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ కూడా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మార్క్ లిస్ట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అన్ని కూడా అటాచ్ చేసి అప్లికేషన్ క్యాండిడేట్ వెళ్ళి బై హ్యాండ్ అప్లై చేసుకోవచ్చు, లేదంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా సబ్మిట్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా ప్రొవైడ్ చేశారు. అడ్రస్ కనుక మనం చూసినట్లయితే డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్, కేర్ ఆఫ్ చిల్డ్రన్ హోమ్, అక్బర్పేట్, నియర్ ఫైర్ స్టేషన్, బాపట్ల డిస్టిక్. పిన్ కోడ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క అడ్రస్లో మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు, లేదంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు అని క్లియర్గా ప్రొవైడ్ చేశారు. డేట్స్ కనుక మనం చూసినట్లయితే 20/11/2025 నుంచి 29/11/2025 వరకు కూడా అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేసుకోవడానికి అవకాశంగా ఇచ్చారు. ఈ నెల 20వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కూడా మనకు అవకాశం అయితే ఉంటుంది. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఈ ఉద్యోగాలు భర్తీ చేశారు. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ అవుట్ రీచ్ వర్కర్కి సంబంధించి 12th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అలాగే సోషల్ వర్కర్కి సంబంధించి గ్రాడ్యుయేషన్లో BA ఉండి సోషల్ వర్క్ లేదా సోషియాలజీ లేదా సోషల్ సైన్సెస్ ఉన్నటువంటి క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే డాక్టర్ సంబంధించి చూసినట్లయితే MBBS క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఆయాకి సంబంధించి పిల్లల్ని జాగ్రత్త చూసుకోవడంలో 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుందని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే ఎడ్యుకేటర్కి సంబంధించి ఏదైనా డిగ్రీ లేదా PG విత్ BEd ఉన్నట్టు క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 2 years టీచింగ్ సంబంధించి ఎక్స్పీరియన్స్ అడిగారు. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా మస్ట్గా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అలానే హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్కి సంబంధించి చూసినట్లయితే 7th క్లాస్ పాస్ అయిన ఫెయిల్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క ఉద్యోగాలకు ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా ప్రొవైడ్ చేశారు. అలానే హౌస్ కీపర్కి సంబంధించి చూసినట్లయితే 7th క్లాస్ పాస్ అయిన ఫెయిల్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా ప్రొవైడ్ చేశారు. సో ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్
బాపట్ల డిస్టిక్ నుంచి రిలీజ్ అయింది. ఇక భర్తీ చేసిన ఉద్యోగాలు కనుక చూసినట్లయితే మిషన్ శక్తిలో భాగంగా కాంట్రాక్ట్ విధానంలో మల్టీపర్పస్ వర్కర్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అలాగే రిమైనింగ్ ఉద్యోగాల గురించి కూడా మనం క్లియర్గా చూసాం. అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం విధానంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఉద్యోగాలకు సంబంధించి ఏజ్ లిమిట్స్ కనుక చూసినట్లయితే ఆల్రెడీ అన్ని ఉద్యోగాలకు సంబంధించి కూడా మనం 25 నుంచి 42 సంవత్సరాల వరకు చూసాం కదా. అది జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్కి 1/7/2025 నాటికి ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందరూ కూడా మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి కూడా క్లియర్గా తెలియజేస్తున్నారు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 years ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతున్న ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వాళ్ళకి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.